మంచు మోహన్ బాబు మరియు వారి కుమారుడైన విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది మరియు భారీ బడ్జెట్ సినిమా. ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ట్రైలర్ కి వండర్ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. ఎన్నో ఇంపార్టెంట్ రోల్స్ ని ఈ యొక్క ట్రైలర్ లో రివీల్ చేశారు, చూపించారు కొద్దిగా. ఇక ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతము పరిశీలిస్తే పాత భక్త కన్నప్పకి అంటే కృష్ణరాజు గారు నటించారు కదా, ఆ సినిమాకి దీనికి కొద్దిగా తేడా ఉండే అవకాశం కనిపిస్తుంది. కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ఆకట్టుకునేది రుద్ర పాత్ర. హైలైట్, మొత్తం మీద హైలైట్ అన్నమాట. ప్రభాస్ రుద్రగా ఉన్నాడని మనకి తెలిసిపోయింది. ప్రభాస్ పాత్ర ఎక్కువ ఉంటేనే సినిమా హిట్ అని ట్రైలర్ కింద కామెంట్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. విష్ణు ఐడియా అదిరిందని చెప్పొచ్చు. తెలుగులో ప్రభాస్, హిందీలో అక్షయ్ కుమార్, మలయాళంలో మోహన్ లాల్, ఇలా స్టార్స్ ని తీసుకొని పాత్రలు క్రియేట్ చేసి అద్భుతమైన సినిమాని మనకి ఇవ్వబోతున్నాడని ట్రైలర్ తోనే అర్థమైంది. సో వీరి వల్ల ఆ భాషల్లో ఫిల్మ్ హిట్ అంతే. మనం నిజంగా చెప్పుకుంటే ఈ ఐడియా దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళిది. అదే ఇక్కడ మంచు విష్ణు ఫాలో అయ్యాడని అనిపిస్తుంది. మరియు ఆధ్యాత్మిక సినిమా. గ్రాఫిక్స్ ఓకే, మ్యూజిక్ ఓకే. ఇక ప్రభాస్ పాత్రకు వస్తే మనకి ప్రభాస్ రుద్రగా కనిపిస్తున్నాడు. ఈ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోణ్ణి, మనసారా శివయ్య అని పిలువు, నువ్వు నీ దేవుడు తోడు దొంగలే అని కొన్ని డైలాగ్స్ ని జస్ట్ మనకి ట్రైలర్ లో చూపించారు. అంటే రుచి చూపించారు. ప్రభాస్ లుక్ మాత్రం చాలా డీసెంట్ గా, అందంగా ఉంది. అదిరిపోయిందని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రభాస్ లుక్ కేకో కేక. పాత్ర నిడివి ఎక్కువ ఉంటే సినిమాకి డోకా లేదమ్మా. భారీ బడ్జెట్, భారీ తారాగణం మరియు ఆధ్యాత్మిక సినిమా. సో సినిమా బంపర్ హిట్. ట్రైలరే అదిరిపోయిందంటే సినిమా ఇంకా అదిరిపోతుంది. పబ్లిక్ టాక్ ఏమిటి అని కొంతమందిని అడిగితే బ్లాక్ బస్టర్ హిట్ అంతే, వన్ వర్డ్ లో చెప్పేస్తున్నారు. సో టోటల్ గా అటు మోహన్ బాబు, ఇటు విష్ణు గారు, వీరిద్దరూ పడ్డ కష్టం మనకి ట్రైలర్ లో అర్థమవుతుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం. సో సినిమాకి మాత్రం ఢోకా లేదు. నో డౌట్ బ్లాక్ బస్టర్ హిట్ రాసి పెట్టుకోండి పక్కా.